పాదాన వందనాలు చెప్తూ దీంట్లో ఉన్న ఎసెన్స్ మొత్తము అందరికీ రాసి కొంచెం ఇచ్చడం జరిగింది. దీంట్లోని ప్రధానమైన డిమాండ్తో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. ప్రత్యేక తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. డిసెంబర్ 9 ప్రకటన కొనసాగింపు చర్యలు తక్షణం చేపట్టాలి. ఆత్మహత్యలను నిరోధించేలా సానుకూల రాజకీయ వాతావరణం ఏర్పరచాలి. తెలంగాణ ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసును ఎత్తివేయాలి. తెలంగాణ వనరుల దోపిడీని తక్షణం నిలిపివేయాలి. ఈ డిమాండ్లన్నీ మన పాలన మనకు రావాలి. అమరుల స్వప్నం ప్రత్యేక తెలంగాణ. అమరుల స్వప్నం ప్రత్యేక తెలంగాణ అంటే స్వయం పరిపాలన, స్వేచ్ఛ, సమానత్వం, స్వపరిపాలన. ఈ స్వయంగా పాలించుకుంటున్నటువంటి తెలంగాణని బలవంతంగా ఆంధ్రతో కలిపేయడం వల్ల దోపిడీ గురైపోయి కలిపేసినప్పటి నుండి తెలంగాణ ప్రజలు తమల్ని తామును పాలించుకునేటటువంటి ఆ పాలనను పొడగొట్టుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణని ఆంధ్రలో కలిపేసినప్పుడు అది పాలపక్షం కాలేదు, అది ప్రతిపక్షం హోదా కూడా పొడగొట్టుకుంది. అది మెజార్టీ ఉండేటటువంటి 175 ఉండే దగ్గర మైనార్టీగా ఉండేటటువంటి రాజకీయ అధికారం అది పాలన కాక అది దౌర్జన్యానికి, అణచివేతకు, తుపాకీ తూటాలకు గురైపోయింది. అందుకే తెలంగాణ ప్రజలు, కోట్లాది ప్రజలు, మేధావులు, రచయితలు, అన్ని వర్గాల సపండ కులాలు వాళ్ళది ఒకటే నినాదం, మాకు మా పాలన కావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం ఇక్కడ దోసుకునేటటువంటి దోపిడీదారులు మీకు ఏదైనా ఇస్తున్నా అని తెలంగాణ ఇవ్వమన్నారు. కానీ అమరుల స్వప్నం మా ప్రత్యేక తెలంగాణ కావాలి. అన్ని ప్రక్రియలు చేశారు. చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన ప్రతిదాని వాళ్ళే తుమ్మల నొక్కేశారు, తుపాకులతో కాల్చేశారు. 9 డిసెంబర్ నాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను రాత్రికి రాత్రి మార్చడం వలన సుమారు 1000 మంది అమరవీరులు అయిపోయారు. ఈ చారిత్రాత్మకమైన దశలో 28 నాడు అనే డేటు 56 ఏళ్ల నుంచి వస్తున్న డేటు. అందుకే ఇక్కడ వచ్చిన మేమంతా మేధావులు, రచయితలం, కవులం, కళాకారులం, ఓ ఢిల్లీ ప్రభుత్వమా, దోపిడీ చేస్తున్నటువంటి ఓ దోపిడీదారులారా, ఆంధ్ర వలస దోపిడీదారులారా, మా తెలంగాణ మాకు కావాలని మేము ఈరోజు ప్రతిజ్ఞ చేశాం. ఇక్కడ నుండి ప్రతిదీ పత్తి ధర పెంచాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఓపెన్ కాస్టింగ్ బంద్ చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ప్రతి అంశాన్ని, ఆర్థిక అంశాన్ని రాజకీయ అంశంతో జోడించి రేపటి నుండి ఉద్యమ స్వరూపాలు మారాలి. ప్రధానంగా మేము ఈరోజు చెప్పదలుచుకుంది ఈ విధంగా ఐక్యంగా ఒకరినొకరిని గుండెత్తుకొని అమరవీరుల సాక్షిగా మేమంతా తెలంగాణ సాధిస్తామని మనం అందరం ఇక్కడ నుండి ఒకరికొకరు తోడుగా కలిసి ప్రత్యేక తెలంగాణని సాధించి అమరుల స్వప్నాన్ని విజయవంతం చేద్దామని మనం ఈరోజు అందరం ప్రతిజ్ఞ చేద్దామని, అమరవీరుల స్వప్నం తప్పకుండా విజయవంతమవుతుందని, తెలంగాణ సాధిస్తామని, ఢిల్లీ మెడలు మోస్తామని, ద్రోహులకు బుద్ధి చెప్తామని ఈ